హాయ్ అండి. మీకు ఎప్పుడైనా జరిగిందా? నాకైతే ఫస్ట్ టైం జరిగిందండి. నేను మా ఆయనగారికి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళాను. 2:15 అయితే వెళ్ళామండి. ప్రాసెస్ అంతా అవ్వదు, 4 అయిపోయింది. ఇంకా చాలా టైం పడుతున్నారు. మా ఆయనగారు అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి నువ్వు ఆటో ఎక్కేసి వెళ్ళిపోమని చెప్పేసి మా ఆయనగారు అయితే అన్నారండి. నేను చాలా ధీమాగా ఉన్నానండి అప్పటికి. ఇంకా సరే ప్రాసెస్ అంతా చేసాక అయితే కనుక కిందకు వచ్చి ఆటో ఎక్కిదని చూస్తే నా దగ్గర పర్స్ లేదు. ఎందుకని నీ పర్స్ పట్టుకెళ్ళలేదండి, సిల్లుగా అవ్వకూడదు నా దగ్గర అయితే. ఎందుకంటే నేను మా ఆయనగారితో వెళ్ళాను కదా, వచ్చినప్పుడు మా ఆయనగారితో వస్తాను కదా అన్న ఐడియాతో నేను పర్స్ తెచ్చుకోలేదు అనమాట. నేను మా ఆయనగారు వెళ్ళినప్పుడు కూడా నాకు గుర్తులేదు, అడుగుదామనే ఐడియా లేదంటే డబ్బులు తెచ్చుకోలేదని విషయం మర్చిపోయిన మాట నేనండి. తీరు చూస్తే ఇంకా మా ఆయనగారు ఫోన్ చేస్తే ఆటో ఎక్కేసి ఫోన్పే నెంబర్ అడుగు, ఫోన్పే చేస్తా అన్నారు. ఇంకా అప్పుడేం ఫోన్పే అతను అందరి దగ్గర ఫోన్పే ఉంటుందో ఉండదని చెప్పేసి దాంతో మా అమ్మాయి బాగా ఏడుస్తుందండి. వాళ్ళ డాడీ వెళ్ళిపోయారని చెప్పేసి మధ్యలోంచి ఇంకా సరే అని చెప్పేసి ఇది నువ్వు ఏడుపు ఊరుకోబెట్టాలని చెప్పేసి ఇలాగ నడుచుకుంటూ తీసుకొచ్చి గోదావరి గట్టుకు తీసుకొచ్చానమాట అండి. అక్కడ ఆడుకుంటూ కూర్చొని అక్కడి నుంచి ఇంటికి రానని పేచి పెడుతుంది. సర్లే అని చెప్పి దాన్ని ఎత్తుకొని తీసుకొచ్చి ఆటలో కూర్చోబెట్టేశాను. మీ డబ్బులు ఎలా వచ్చంటే నేను లాస్ట్లో చెప్తానండి. కవర్లో ఏముంది కూడా నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఎందుకు వెళ్ళిన బ్యాంక్ అంటే మా అమ్మాయి అయితే ఫ్రీ మధ్య బేబీగా పుట్టింది. కొంచెం లక్షలు కొంచెం మనీ ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. అంటే మనీ వేలు కాదండి, లక్షలు ఖర్చు పెట్టామన్నమాట. అప్పుడు మా దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోగా మిగతా డబ్బులు అయితే కనుక నా గోల్డ్ అయితే పెట్టవలసి వచ్చింది. 3,50,000 పెట్టామండి. ఇంకా అందుకోసం అదైతే ఇంకా తిరగైనాకైతే వెళ్ళామండి మేము. 2 ఏళ్ళు తిరిగేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే కనుక మనీ ఒకరి దగ్గర తీసుకొని అదే మళ్ళీ వాళ్ళకి ఇచ్చాం, తిరిగేసి ఇచ్చామండి. ఈ సంవత్సరం తిరగైనా కుదరదన్నారు. ఈ డబ్బులు ఎవరు తెచ్చారు చూసి మా అత్తయ్య గారు తెచ్చారు డబ్బులు అయితే మా కోసం అండి. ఫోన్ చేసి చెప్పని రమ్మంటే వచ్చింది మాట అండి. ఓకే, బాయ్ బాయ్.